ఏప్రిల్ 10న మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు శేష్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి సంక్రాంతికి పలకరించబోతున్నారు మా వెంకటేష్ గారు. అరే ఆ గిఫ్ట్ నాకు ఇవ్వండి అబ్బా. అరే నేను అక్కడికి వచ్చి కలుస్తాను. I just want to say I'm very thankful, grateful. నాకు ఎందుకో ఇందాక ఆట్మస్లో ఫైనల్ సినిమా చూసిన తర్వాత సినిమా తెగ నచ్చింది, ప్రాణం పెట్టేసాం. కానీ చాలా గ్రేట్ఫుల్ అనిపించింది అబ్బా. ఇంతమంది మనం ఏదో ఒక డ్రీమ్ కోరుకుంటే దాన్ని నిలబెట్టాలని చెప్పి ఎంతమంది వాళ్ళ ఎండ వాన ఏదైనా సరే అవన్నీ వదులుకొని మన డ్రీమ్ నిలబడాలి, మన విజన్ నిలబడాలని తపన పడుతూ ఉంటే అక్కడ మా డైరెక్టర్ షనీల్ 6 రాత్రులు పడుకోకుండా రైట్నో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గ్రేడ్లో. ఓవర్సీస్ పంపించాలి ఇంకొక గంటలో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది వాడి విజన్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నైట్ ఇది. ఎక్కడో మేము ఇద్దరం కలిసి కన్నా ఒక విజన్, ఆ డ్రీమ్ని నిలబెట్టాలని చెప్పి వాడు ఇక్కడ నాతో సెలబ్రేట్ చేయడానికి లేడు. సో ఈ డ్రీమ్ చూసినప్పుడు తెలియదు కానీ ఇంతమంది కలుస్తున్నారు, ఇంతమంది ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ద కైండ్ ఆఫ్ అసలు ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా నించున్నాను, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడిందండి. ఐఎమ్ జస్ట్ లిటిల్ ఆస్ట్రక్. నాకు అర్థం కావట్లే అంటే హౌ దిస్ హెస్ హ్యాపెండ్. ఎక్కడ నాకు బాగా గుర్తు, అసలు ఇండస్ట్రీలోకి రాకముందు మన లైఫ్లో ఒక 5 ఫిల్మ్స్ చేస్తే చాలు అనుకున్న నేను, సో మెనీ పీపుల్ హియర్ జస్ట్ సింప్లీ హియర్ బికాస్ దే లవ్ వాట్ వీఆర్ డ్రీమింగ్ అబౌట్ అండ్ దే లవ్ వాట్ వీఆర్ డూయింగ్ out of no benefit to them other than just the love they have for me or for Shanil or for Supriya Garu. And it is just an extraordinary thing. Thank you Venkatesh sir. Thank you Sidhu. Thank you to Bhojpuri superstar Pawan Singh. ఆయన అక్కడ 10,000 మంది ఆయన ఫ్యాన్స్ ముందు మన సినిమా గురించి మాట్లాడారు. వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అసలు. వాళ్ళు భోజ్పురిలో ఏం మాట్లాడుతున్నా నాకు పూర్తిగా అర్థం కాలే, కానీ వాళ్ళకి పిచ్చెక్కిందని అర్థమైంది. I saw this woman, Jonita Gandhi, she was dancing for 6 nights non-stop. I remember the 6th night, మేము యాక్చువల్గా ప్రామిస్ చేసేసాం 2 AM ఫినిష్ అయిపోతుందని. అప్పటికి 6:45 AM అయింది. హర్ స్టాఫ్ హ్యాడ్ టు లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్. మేము బ్లాక్ క్లాత్లు పెట్టి సన్ని కప్పేస్తున్నాము. మేకప్ టీము ఎవ్వరు లేరు. తను జస్ట్ ఇంకో స్టెప్ షీస్ పుషింగ్ హర్ సెల్ఫ్ జస్ట్ సో మేము ఒక సాంగ్, అరే ఓకే ఈ సినిమాకి ఈ సాంగ్ కరెక్ట్ అని మేము ఒక జస్ట్ చిన్న డ్రీమ్ అనుకున్నాం కాబట్టి అంత కష్టపడిన తను. అది దట్స్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రొఫెషనలిజం, దట్ కమ్స్ ఫ్రమ్ ఎమోషనల్ ఓనర్షిప్. మన గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే, మన సినిమా గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే వచ్చే కమిట్మెంట్ అది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇందాక శ్రీరామ్ చంద్ర చాలా పద్ధతిగా చెప్పారు. నా కోసం ఒకసారి పాడాను, భీమ్స్ గారి కోసం పాడాను, సినిమా కథ రాసిన శేష్ కోసం ఒకటి పాడాను. నిజం ఏంటంటే మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన రాత్రి 12కి, 1 గంటకి, 2కి, 3కి వచ్చి పాడారు. అండ్ దిస్ గై బాలీవుడ్ హిట్స్, తెలుగు హిట్స్ అసలు అవసరం లేదు. మా అమ్మ నేను 2 సార్లు పాడితే నచ్చితే తీసుకో లేకపోతే పో అనే రకం, అంత స్థాయి ఉంది అతనికి. బట్ హీ గేవ్ అస్ దట్. సో ఈ సినిమాలో నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే ఉన్న కామన్ ఫ్యాక్టర్ love for this film, love for the story. I can only say మీరు నా నుంచి సక్సెసెస్ చూశారు, అంతకుముందు ఫెయిల్యూర్స్ చూశారు. ఈ సినిమా you will only see how much we loved this film, how much love we have to give to the world. పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఈ 2.5 year జర్నీలో
ప్రతి అడుగున ఇఫ్ ఐ స్టార్ట్ నేమింగ్ దెమ్ ఐ స్వేర్ ఇంకో గంట తర్వాత కూడా నేను లిస్ట్ చదువుతూనే ఉండాలి. సో నాకు ఇక్కడ ఉన్నది అరే ఎంతమంది పేరు చెప్పగలిగానో ఎంతమంది చెప్పలేను అన్నది కాదు, బట్ లిటరలీ దిస్ నాలెడ్జ్ దట్ ఎవ్రీబడి హియర్, ఎవ్రీబడి ఇన్ దిస్ 2.5 year జర్నీ has somehow contributed to my well-being. నేను బాగుండాలని, నేను నిలబడాలని, నన్ను లేపాలని. రాహుల్ గారి సినిమా చూసినప్పుడు ఆయన నాకు చెప్పిన మాటలు ఎక్కడ బెటర్మెంట్స్ చేయాలి, ఏం చేయాలి చెప్పి ఫైనల్గా ఒకటి అన్నాడు, నిలబెట్టారు ఆ సినిమాని అన్నాడు. అండ్ వెన్నెల కిషోర్ చూడటం, సుజిత్ చూడటం, మీకు ఈ సినిమాలో ఇంటర్వెల్ మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వెల్లో పిచ్చెక్కించబోతుంది. ఇది నేను వైరాలిటీ కోసం చెప్పట్లేదు, నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నా. మృణాల్ ఈజ్ లిటరలీ ద హైలైట్ ఆఫ్ ది ఇంటర్వెల్. అండ్ చెప్తున్నాను, ఆ ఇంటర్వెల్ అలా రావటానికి రీజన్ సుజిత్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ దట్ వీవ్ గాట్. సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ధనుష్ ఎన్నిసార్లు ఫ్రేమ్ మార్చమన్నా మార్చాడు, ఎన్ని ఏడుపులు, నవ్వులు, అరుపులు తట్టుకున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ చేసింది మా గూఢచారి 2 డైరెక్టర్ వినయ్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తను ఏదో గూఢచారి 2 షూట్ ఈ సినిమా రిలీజ్ అయిపోగా నన్ను గుంజేయాలని ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ నాకు ట్రైలర్ కట్ చేయవా అని అడిగాను. శ్రీచరణ్ పాకాల అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమాతో సంబంధం లేదు. మనకు డెలివరీస్ లేట్ అవుతుంటే నేను వచ్చి చేయనా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే నేను వచ్చి ఏదైనా మిక్సింగ్ చేయాలా అని అడిగాడు. అంత ప్రేమ ఉంది. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం వచ్చి నేను మిక్సింగ్ చేయడం అంటాం ఏంటి? ఎవ్రీ పర్సన్ ద వే దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది జ్ఞాని అని ఒక కుర్రోడు. టైం అయిపోతుంది అనగానే ఇంకొక ప్రోగ్రామర్ అనంత్ అన్న కుర్రోడు కూడా వచ్చి దే రియలీ కిల్డ్ ఇట్. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ చేశాడు. అండ్ మీరు నమ్మరు, రైట్ నౌ 96 hours నుంచి వాళ్ళిద్దరు పడుకోలేదు, మిక్సింగ్లో కూర్చున్నారు. 96 hours నుంచి. ఇవన్నీ నేను చూస్తుంటే, ఇవన్నీ నేను వింటుంటే, వాళ్ళ కళ్ళలో ఆ ఫీలింగ్ చూస్తుంటే, ఆ ప్యాషన్ చూస్తుంటే, ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫ్రమ్ దేర్ లవ్ టు యువర్ స్క్రీమ్స్ టు యువర్ గిఫ్ట్, ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ అస్ టు మేక్ డెకాయిట్. ఒరిజినల్గా కథగా ఒక ప్రేమ కథ అనుకున్నామండి, కానీ ఈ 2.5 year జర్నీ నేను ఇక్కడికి వస్తూ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు ద లవ్ ఇస్ ఫ్రమ్ యూ గైజ్ మ్యాన్, అండ్ దిస్ ఇస్ అవర్ లవ్ స్టోరీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ సినిమా April 10న రిలీజ్ అవ్వబోతుంది. యాజ్ యూజువల్ మీకు ఈ పార్టీకి నాతో హ్యాబిట్ తెలిసి ఉంటుంది, 2 రిలీజ్ డేట్లు చెప్తాను, 3వ రిలీజ్ డేట్కి వస్తుంది సినిమా. బట్ April 10, I promise you will see an honest film, a beautiful film. You will see something చాలా ప్యాషన్ తోటి కష్టపడ్డారా, ఫర్ గ్రాంటెడ్ కాదు, దే రియలీ వెంట్ ఆల్ అవుట్ అన్నది మీరు చూస్తారు, మా ప్యాషన్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. I love you. And having said that, I want to thank all you guys for being here. Mrunal ma'am, thank you for literally doing take number 29 after pack up that was supposed to happen 3 hours back. And thank you for making Dacoit a 2-hero film. All right, with this I will end my random speech. నా ర్యాండమ్ స్పీచ్ ర్యాండమ్గా ఎందుకు ఉందంటే నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి. ఇంకొక 5 నిమిషాలు నుంచి ఉంటే తమ్నైల్స్ వచ్చేస్తాయి, ఏడుస్తున్న సేష్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని. అది రానివ్వకుండా నేను అర్జెంట్ క్యారవాన్ పరిగెట్టేసి మొహం కడిగేసుకుంటా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు.